రాజ్యసభ ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో ఆ తాకిడి కనిపిస్తోంది. టీడీపీలోనే కాకుండా దాని ప్రభావం పవన్ కళ్యాణ్ మీద కూడా పడుతోంది. ఇప్పుడు 2024 డిసెంబర్లో కడపలో పర్యటించిన పవన్ కళ్యాణ్ కార్యక్రమానికి సంబంధించిన ఫండ్స్ ఇంకా రిలీజ్ చేయలేదంటూ 22 లక్షల బిల్లు కోసం నేరుగా సోషల్ మీడియాలోనే రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి నిలదీశారు. 2 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ బిల్స్ ఇవ్వకుండా ఎలా తాత్సార్యం చేస్తారు అంటూ ఉప ముఖ్యమంత్రిని నిలదీసే ప్రయత్నం టీడీపీ నాయకుడు చేస్తున్నారు. ఇలా రాజ్యసభ ఎన్నికల్లో టికెట్ రాలేదన్న ఆక్రోశం ప్రస్ఫుటంగా టీడీపీ నాయకుల్లో కనిపిస్తోంది. అయితే అదే సమయంలో జనసేన పార్టీలో, ముఖ్యంగా జనసేన పార్టీకి మద్దతుగా నిలిచిన కాపుల్లో ఆగ్రహం అయితే కట్టలు తెంచుకుంటుంది. అది ప్రస్ఫుటంగా వెల్లడవుతుంది. ఇప్పటికే దాసరాము లాంటి నేతలు బహిరంగంగానే పవన్ కళ్యాణ్ వైఖరిని ఖండించారు, నిరసించారు, తీవ్రంగా తప్పుబట్టారు. పవన్ కళ్యాణ్ మీద తీవ్రమైన విమర్శలు కూడా చేశారు. అయినప్పటికీ జనసేన పార్టీ ఎదురుదాడితో దాసరాము నోరు మూయించే ప్రయత్నం చేసింది. కానీ తాజాగా టీటీడీ బోర్డు మాజీ మెంబర్ ఓవి రమణ తెర మీదకి వచ్చారు. పవన్ కళ్యాణ్ని తీవ్రంగా దుయ్యబట్టారు. వంగవీటి రంగతో పవన్ కళ్యాణ్కి ఏమాత్రమైన పోలిక అంటూ నిలదీయడమే కాకుండా పూర్తిగా చంద్రబాబు కోసమే పార్టీ నడుపుతున్నారు అంటూ మండిపడ్డారు. కాపులకు అన్యాయం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా 2 ఏళ్ల పదవీ కాలంలో కాపులకి నయా పైసా ప్రయోజనం లేదు అంటూ రకరకాలుగా తప్పుబట్టే పరిస్థితికి వచ్చేశారు. ఇలా కాపు నేతలు ఒక్కొక్కరుగా పవన్ కళ్యాణ్ మీద దండెత్తే ప్రయత్నం చేస్తున్నటువంటి తీరు చాలా ఆసక్తికరంగా కనిపిస్తోంది. కాపుల్లో జనసేనకు కష్టకాలం దాపురిస్తుందా అనేటువంటి సంకేతాన్ని అయితే ఇస్తుంది. ఈ విషయాన్ని ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా గ్రహించినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. స్వయంగా పవన్ కళ్యాణ్ కాపులకు అన్యాయం చేస్తున్నటువంటి తీరు మీద కొన్ని ఓట్లు పోతాయని తెలుసు అన్నట్టుగా ఆయన మాట్లాడుకొచ్చారు. ప్రధానంగా జనసేన పార్టీ తరపున తొలి రాజ్యసభ సభ్యుడిగా లింగంనేని రమేష్కి సీట్ ఇచ్చిన దాని మీద కాపు నేతలైతే కొతకొతలాడిపోతున్నారు. తీవ్రంగా ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దాని ప్రభావమే ఒక్కొక్క నాయకుడు తెర మీదకి వచ్చి పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా కూడా నిందించే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వల్ల కాపులకి నష్టమే తప్ప ఏ కోసానా ప్రయోజనం ఉండదు అని బాహాటంగా చెప్తున్నారు. ఇది చాలా కీలకమైనటువంటి వ్యవహారం. కాపుల ఓట్లు తనకు అవసరం లేదు అనుకున్నప్పుడు 2024కి ముందు ఎందుకు కాపులు రెచ్చగొట్టారు? ఆనాడు కాపుల గురించి ఎందుకంత ఘనంగా మాట్లాడే పరిస్థితి వచ్చింది? పెద్దన్న పాత్ర పోషించాలని నినాదాలు ఎందుకు ఇచ్చారు అంటూ ఇప్పుడు కాపు నేతలు పవన్ కళ్యాణ్ని నిలదీస్తున్నటువంటి వైనం చాలా ఆసక్తికర విషయంగానే చూడాల్సి ఉంటుంది. అంటే రాజ్యసభ ఎన్నికల టికెట్ల ప్రభావం ఒక్కొక్కరుగా స్వరం పెంచడానికి కారణమవుతుంది. అటు తెలుగుదేశంలో ఇటు జనసేనలో వేడి రాజుకోవడానికి మూలమవుతుంది. జనసేనలో ప్రధానంగా కాపు నేతలు స్వరం పెంచడానికి కారణమవుతుంది. అది జనసేన పార్టీని అనేక రకాలుగా ఇక్కట్లు పాలు చేయడం ఖాయంగా మారుతోంది. కాపుల పునాది కోల్పోతే పవన్ కళ్యాణ్కి భవిష్యత్తులో చాలా పెద్ద స్థాయిలో కష్టాలు వస్తాయన్నది కాదనలేని వాస్తవం. కాపుల్లో పవన్ కళ్యాణ్కి పట్టు కోల్పోయిందని తెలిసినాడు కూటమిలో కూడా పవన్ కళ్యాణ్ ఇమేజ్, పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత క్రమంగా తగ్గడం ఖాయం. ఇప్పటికే ఏబిఎన్ రాధాకృష్ణ తాజాగా పవన్ కళ్యాణ్ మీద తీవ్రమైన కామెంట్ చేశారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ ప్రమేయాన్ని, ఆయన వ్యవహారాన్ని తప్పుబట్టారు. అది వ్యూహాత్మక తప్పిదం అంటూ మండిపడ్డారు. హైదరాబాద్లో వీరావేశంతో వ్యాఖ్యానాలు చేసి వచ్చిన తర్వాత కూని రాగాలు తీశారు అంటూ భయపడ్డారన్నట్టుగా వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ వెనకడుగు వేస్తున్నారు అనేటువంటి తీరున ఏబిఎన్ రాధాకృష్ణ విమర్శలు ఉన్నాయి. ఇలా జనసేనాని మీద ఏబిఎన్ రాధాకృష్ణ మొదలెట్టినటువంటి విమర్శల తాకిడి భవిష్యత్తులో మరింత పెరగడం ఖాయం అనే దానికి చాలా కీలకమైనటువంటి అనేదానికి అవకాశం లేకపోలేదు. కాపు నేతలే ఒక్కొక్కరిగా పవన్ కళ్యాణ్ తీరుని తప్పుబడుతూ పవన్ కళ్యాణ్ వల్ల కాపులకు అన్యాయం జరుగుతుందనే విషయాన్ని తెర మీదకు తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో అటు తెలుగుదేశం అనుకూల మీడియా కూడా ఎదురుదాడికి దిగడం ఖాయం. అదే సమయంలో పవన్ కళ్యాణ్కి ఇంటా బయట ఇక్కట్లు అనివార్యం. ఈ పరిస్థితుల్లో లింగంనేని రమేష్ కారణంగా పవన్ కళ్యాణ్కి ఆర్థికంగా ప్రయోజనం కలిగిందా? ఆయన ఆఫీస్కి స్థలం తక్కువ ధరకు ఇచ్చినందుకు ప్రతిఫలంగా మేలు చేశారా? కారణాలు ఏమైనప్పటికీ కూడా లింగంనేని రమేష్ ఆర్థికంగా జనసేన పార్టీకి ఫండ్స్ ఇచ్చినందుకే పార్టీ ఆయనకు పూర్తిగా దాసోహం కావాలా
అనేటువంటి ప్రశ్న అయితే వినిపిస్తుంది. ఫండ్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఇలాంటి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ పోతే ఇక పార్టీలో నేరుగా కష్టపడినటువంటి వాళ్ళకి చోటెక్కడా అనే మాట అయితే వస్తుంది. ఇవన్నీ ఇప్పుడు జనసేనకి చాలా పెద్ద స్థాయిలో ఒత్తిడిని పెంచే విషయంగా మారబోతున్నాయి. మొన్న దాసర్రాము, ఇప్పుడు రమణ, రేపు మరొకరు అన్నట్టుగా మారుతోంది. ఈ క్రమంలోనే జనసేన పార్టీలో విభేదాలు కూడా తారస్థాయికి పెరుగుతున్నాయి. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీలో అనేక రకాల అంతర్గత కలహాల కారణంగా కమిటీని రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తాజాగా ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన కమిటీని కూడా రద్దు చేస్తూ జనసేన పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇలా ఒక్కొక్క జిల్లాలో పార్టీలో అంతర్గత కలహాలు పెరుగుతూ కాపుల్లో తీవ్రమైన విమర్శలు వస్తూ మరొక వైపు తెలుగుదేశం పార్టీ మీడియా నుంచే వ్యంగ్యాస్త్రాలు మొదలైతే ఇక పవన్ కళ్యాణ్కి ఉక్కిరి బిక్కిరి కావాల్సిన పరిస్థితి వచ్చేస్తుందా అనేటువంటి ప్రశ్న అయితే వినిపిస్తోంది. మొత్తంగా రాజకీయాలైతే రాజ్యసభ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక తర్వాత ఒక్కసారిగా మారుతున్నట్టు కనిపిస్తోంది. కూటమికి 2 ఏళ్ల పదవీ కాలం ముగియడం, ఇన్నాళ్ళుగా వేచి చూసినటువంటి వాళ్ళందరిలోనూ అసహనం పెల్లుబికడం, అందుకు తోడు రాజ్యసభ అభ్యర్థుల విషయంలో తాము ఆశించినట్టుగా జరగకపోవడం, వీటన్నిటి కారణాలతో ఇప్పుడు తెలుగుదేశంలో దానికి మించి జనసేన పార్టీలో విభేదాలైతే పొడసూపుతున్నాయి. ఇది మరింత పెరగడానికి అవకాశం అయితే ప్రస్ఫుటంగా ఉంది. అది ఎంత మేరకు వెళుతుంది, ఏ స్థాయికి చేరుతుంది, దాన్ని అధిగమించడంలో పవన్ కళ్యాణ్ ఎంత సమర్థతను ప్రదర్శిస్తారు, ఇవన్నీ అటు పవన్ కళ్యాణ్ ఇటు జనసేన భవిష్యత్తు నిర్ణయించే విషయాలుగా చెప్పాల్సి ఉంటుంది.